హాయ్ అండి, నా పేరు అలీ. నిన్న మన ఇండియాలోని గుజరాత్లో అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అక్కడి నుండి లండన్కి వెళ్లే ఒక ఫ్లైట్ 787 డ్రీమ్ లైనర్ బోయింగ్ కంపెనీది. అది కొనుగోలు చేసిన కంపెనీ మన ఎయిర్ ఇండియా కంపెనీ. ఎయిర్ ఇండియా AI 171 పేరుతో దీన్ని నడుపుతుంది. ఇది టేకాఫ్ అయిన 2 minutes కంతా కుప్పకూలిపోవడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి లైవ్ లో ఉన్నాడు. ఆ లైవ్ వీడియో కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. లైవ్ లోనే అది పేలిపోవడం జరిగింది. అలాగే ఇది 2 భాగాలుగా విడిపోయింది. ఎప్పుడైతే ఇది కిందకు పడిందో ఒక భాగము ఒక దగ్గర ఉండిపోయింది, వెనక భాగం ఒక దగ్గర ఉండిపోయింది, ఫ్రంట్ భాగం ఒక దగ్గరికి వెళ్లి పేలిపోవడం జరిగింది. ఇందులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చనిపోవడం జరిగింది, ఒక్క వ్యక్తి తప్ప. దీంట్లో సుమారుగా 242 మంది దాకా ఉన్నారు. మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఇందులోని ఎక్కువగా మన ఇండియన్స్ ఉన్నారు, ఆ తర్వాత బ్రిటిషర్స్ ఉన్నారు, ఆ తర్వాత ఇంకో దేశం నుండి ఉన్నారు. ఇందులోని ఒక్క వ్యక్తి మాత్రము బయట రావడం జరిగింది. ఆ వ్యక్తి వీడియో కూడా స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. అలాగే ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లోకి వెళ్ళక ముందు గుడ్ బై చెప్తూ ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అది కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా బయట అయితే రాలేదు. దీనిపైన విచారణ చేస్తారు. ఏదైతే వెనక భాగం మిగిలిందో దాంట్లో బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది కొంతవరకు తెలుస్తుంది. కానీ అది ఇంకా తేలాలంటే మనకు కొంత సమయం అయితే పడుతుంది. ఈ ఫ్లైట్ లో ఉండే వాళ్ళు కాకుండా ఎక్కడైతే ఇది పడిందో అక్కడ కూడా చాలా మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది. అది ఇంకా ఎంతమంది చనిపోయినారనేది బయటికి రాలేదు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎవరైతే ఇందులో చనిపోయినారో వాళ్ళకు పేరు పేరున మీరు అందరూ కలిసి ప్రేయర్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.